నవజాత శిశువు కంటి ఆరోగ్య పరీక్షల ప్రాథమిక అంశాలు. డాక్టర్ సుభద్రా జలాలి చేయించిన వీడియో. ప్రతి నవజాత శిశువు యొక్క పూర్తి ఆరోగ్య పరీక్షలో కంటి ఆరోగ్య పరీక్ష అతి ముఖ్యమైన భాగం. బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ బాగోగులు చూసుకునే ఆరోగ్య కార్యకర్త ఇతర ఆరోగ్య పరీక్షలతో పాటు బిడ్డ కళ్లను కూడా తప్పనిసరిగా పరీక్షించాలి. ఆ తర్వాత చేసే ఫాలోఅప్ పరీక్షలు కూడా అంతే ముఖ్యం. బిడ్డను ప్రతిసారి చెకప్ కు తీసుకొచ్చినప్పుడు మళ్లీ అదే పరీక్షను చేయాలి. నేర్చుకోవాల్సిన అంశాలు: నవజాత శిశువుల కంటి ఆరోగ్య పరీక్షల గురించి ప్రాథమిక అవగాహన, శిశువులు పిల్లల్లో టార్చ్ లైట్, రెడ్ గ్లో పరీక్షలు, పుట్టినప్పుడు ఇంకా తదుపరి పరీక్షలన్నింటిలోనూ నవజాత శిశువులందరికీ ఈ పరీక్షలు చేయాలి. ఈ వీడియో నవజాత శిశువులపై ఏ ఆరోగ్య కార్యకర్త అయినా లేదా కుటుంబ సభ్యులైనా సులభంగా చేయగలిగే 2 కంటి పరీక్షలను ఎలా చేయాలో చూపిస్తుంది. ఈ పరీక్షలలో ఏవైనా తేడాలు కనిపిస్తే ఆ శిశువును వీలైనంత త్వరగా కంటి డాక్టరుకు చూపించాలి. కానీ ముందు పరిశుభ్రత ముఖ్యం. కేవలం హ్యాండ్ శానిటైజర్లు మాత్రమే చేతులపై ఉన్న వైరస్లను పూర్తిగా తొలగించలేవు. చేతులపై ఉన్న వైరస్లను పూర్తిగా తొలగించడానికి కేవలం హ్యాండ్ శానిటైజర్లు మాత్రమే సరిపోవు. అందువల్ల కంటి పరీక్షను చేసే ముందు చేతులను సబ్బుతోనూ నీటితోనూ శుభ్రంగా కడుక్కొని పొడిగా తుడుచుకున్న తర్వాతే చేయాలి. ప్రతి బిడ్డ కళ్లను పరీక్షించడానికి ముందు తర్వాత కూడా ఇలాగే చేయాలి. శుభ్రంగా లేని లేదా తడి చేతులు ఒక బిడ్డ కంటి నుండి మరొక బిడ్డ కంటికి ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తాయి. అంతేకాకుండా పరీక్ష చేసే వ్యక్తికి పొడవాటి గోళ్లు ఉండకూడదు. అవి కంటిని గాయపరచవచ్చు. శానిటైజర్ వాడిన తర్వాత చేతులను ఆరబెట్టుకోవాలి అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ రసాయనాలు కళ్లకు తగలకూడదు. సరే, ఇక ప్రారంభిద్దాం. మొదటిది ఒక సాధారణ టార్చ్ లైట్ పరీక్ష. కనుబొమ్మలపై లేదా చుట్టూ ఉన్న ఎముకలపై నొక్కకుండా కనురెప్పలను సున్నితంగా వేరు చేసి తెరవాలి. పిల్లలు సంతోషంగా కడుపు నిండుగా ఉన్నప్పుడు, ఏడవకుండా చిరాకు పెట్టకుండా ఉన్నప్పుడు ఈ పరీక్ష చేయాలి. ఒకసారి ఒకే కంటిని పరీక్షించండి. 2 కళ్లను పోల్చి చూడాలనుకుంటే రెండింటినీ ఒకేసారి తెరవండి. అప్పుడు కంటిలో కనిపించే భాగాలు: కంటి బయట తెల్లని పొర, కంజంటైవా; కనురెప్ప, ఐలిడ్; కన్నీటి సంచి, లాక్రిమల్ సాక్, కంటిని కప్పే పారదర్శక పొర; కార్నియా; ప్యూపిల్, కనుపాప; యాంటీరియర్ ఛాంబర్, ఐరిస్, కనుపాప చుట్టూ ఉండే రంగు పొర; లెన్స్, కటకం. కంటి ముందు ఉండే పారదర్శక భాగం నల్లగుడ్డు లేదా కార్నియా. దాని వెనక ఉండే కంటి ముందు ద్రవం ఉన్న భాగం యాంటీరియర్ చేంబర్. మీ అందరికీ తెలిసినట్లుగా కనుపాప కంటి మధ్యలో ఉంటుంది. ఐరిస్ అనేది కంటికి రంగునిచ్చే భాగం. ఇది నీలం లేదా గోధుమ రంగులో ఉంటుంది. దాని వెనుక, కనుపాప వెనుక ఒక పారదర్శక పొర ఉంటుంది. అదే కటకం. ఇప్పుడు మనం ఏం గమనించాలి? ప్రతి కంటి సైజును గమనించాలి. 2 సమానంగా ఉన్నాయా? సాధారణంగా కనిపిస్తున్నాయా? ఒక కన్ను చిన్నగా లేదా పెద్దగా ఉందా? తర్వాత కంటి సంచిని పరీక్షిస్తాం. సాధారణంగా ఈ సమస్య ఉన్న పిల్లల కళ్ల నుండి నీరు కారడం లేదా పుసి కట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపినట్లు కంటి లోపలి మూలలో ముక్కుకు దగ్గరగా సున్నితంగా నొక్కడం ద్వారా ఇది తెలుసుకోవచ్చు. పిల్లల కుడి కంటి నల్లగుడ్డు ఎడమ కంటి నల్లగుడ్డు కంటే చిన్నదిగా ఉంది. అలా నొక్కినప్పుడు కంటి లోపలి నుండి చీము లేదా జిగురు లాంటిది బయటకు వస్తుందేమో చూడండి. కంటి ఆకారంలో ఏదైనా తేడా ఉన్నా, కనురెప్పలలో లోపం ఉన్నా, కళ్ల చుట్టూ వాపు ఉన్నా లేదా కళ్ల నుండి స్రావాలు, ఎరుపుదనం ఉన్నా, నల్లగుడ్డు పారదర్శకత కోల్పోయినా, కనుపాప ఆకారం లేదా రంగులో తేడా ఉన్నా ఇవన్నీ అసాధారణ లక్షణాలే. సాధారణంగా కనుపాప గుండ్రంగా కంటి మధ్యలో ఉండాలి. దాని కేంద్రం స్పష్టంగా పారదర్శకంగా కనిపించాలి. 2 కళ్లలోని ఐరిస్ రంగు ఒకేలా ఉండాలి. టార్చ్ లైట్ పరీక్షలో ఇలాంటి తేడాలు ఏవైనా కనిపిస్తే ఆ శిశువును వీలైనంత త్వరగా కంటి డాక్టరుకు చూపించాలి. ఈ టార్చ్ లైట్ పరీక్ష నవజాత శిశువులలో అనేక సాధారణ కంటి సమస్యలను గుర్తించగలదు. ఇది చాలా సులభమైన పరీక్ష అయినా సాధారణంగా దీన్ని అంతగా చేయరు. కంటి నల్లగుడ్డుపై తెల్లని మచ్చ, పుట్టుకతో వచ్చిన తెల్లని శుక్లం. ఎడమ కంటి పాపలో అసాధారణ రంగు, 2 కళ్ల పాపలలో అసాధారణ రంగు. ఇప్పుడు మనం మరింత ముఖ్యమైన రెడ్ గ్లో పరీక్ష గురించి తెలుసుకుందాం.
ఈ పరీక్ష శిశువులలో మరికొన్ని సాధారణ ఇంకా తీవ్రమైన కంటి వ్యాధులను గుర్తించడానికి సహాయపడుతుంది. టార్చ్ లైట్ పరీక్ష పూర్తయిన తర్వాత బిడ్డ కళ్ళలో 1% ట్రాపికమైడ్ అనే చుక్కల మందును 2 సార్లు ఒక్కో చుక్క చొప్పున వేయాలి. ఈ రెడ్ గ్లో పరీక్ష చేయడానికి 15 నిమిషాల ముందు ఈ మందు వేయాలి. ఈ చుక్కల మందు పరీక్ష కోసం కనుపాపను సురక్షితంగా ఇంకా సరిపడా పెద్దదిగా చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ మనం చుక్కల మందు వేయకూడదనుకుంటే బిడ్డను కొన్ని నిమిషాల పాటు పూర్తిగా చీకటి గదిలో ఉంచడం ద్వారా కూడా ఈ రెడ్ గ్లో పరీక్షను చేయవచ్చు. చీకటిలో కనుపాపలు సహజంగానే పెద్దవి అవుతాయి. అప్పుడు మనం రెడ్ గ్లోను చూడవచ్చు. కానీ ఇది అందరి శిశువులలో సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందుకే ట్రాపికమైడ్ చుక్కల మందు ఉపయోగించడం వల్ల ఈ పరీక్ష చేయడం మరింత సులభం అవుతుంది. కనుపాపలో రెడ్ గ్లో ఉందో లేదో చూడడానికి డిజిటల్ కెమెరాతో కంటిని దగ్గరగా ఫోటో తీయవచ్చు. లేదా సాధారణంగా డాక్టర్లు రోగుల కళ్లను పరీక్షించడానికి వాడే డైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ అనే పరికరాన్ని మేం వాడతాం. ఫోటోలో గాని ఆఫ్థాల్మోస్కోప్తో చూసినప్పుడు గాని సాధారణ కన్ను కనుపాప మధ్యలో ప్రకాశవంతమైన నారింజ ఎరుపు రంగు మెరుపు కనిపిస్తుంది. ఇలాంటి ఎర్రటి మెరుపు కొన్నిసార్లు మనం సరిగ్గా రాని ఫోటోలలో కూడా చూస్తాము. దీనినే రెడ్ ఐ అంటారు. ఈ ఎర్రటి మెరుపులో ఏవైనా తేడాలు ఉంటే అది తెల్లగా కనిపించవచ్చు. దానిని యూకోకోరియా అంటారు. లేదా పసుపు రంగులో కనిపించవచ్చు. లేదా అసలు మెరుపే కనిపించకపోవచ్చు. 2 కళ్లల్లో మెరుపు వేర్వేరుగా ఉన్నా కూడా అది అసాధారణమే. అలాంటి సందర్భంలో వీలైనంత త్వరగా పిల్లల కంటి డాక్టర్ను లేదా ప్రత్యేక నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే ఇవి తీవ్రమైన కంటి సమస్యలు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పరీక్షల ద్వారా కంటిలో బయటకు కనిపించే లోపాలను గుర్తించగలం. కానీ కంటి లోపల భాగాలలో ఉండే తీవ్రమైన లేదా అరుదైన కంటి సమస్యలను గుర్తించలేకపోవచ్చు. వీటిని గుర్తించడానికి అధిక ప్రమాదం ఉన్న శిశువులందరికీ శిక్షణ పొందిన కంటి నిపుణుడు లేదా ఆరోగ్య కార్యకర్త పూర్తి ఫండోస్కోపీ లేదా ఫండస్ ఫోటోగ్రఫీ చేయాలి. ఈ 2 పరీక్షలతో పాటు ఇది ప్రతి నవజాత శిశువుకు చేయాలి. మరి మరింత వివరమైన పరీక్ష అవసరమయ్యే ఈ అధిక ప్రమాదం ఉన్న శిశువులు ఎవరు? అన్నిటికంటే ముందుగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులందరికీ పుట్టిన 20 నుండి 30 రోజులలోపు రెటీనా పరీక్ష చేయించాలి. ఇది ఆర్ఓపీలో శిక్షణ పొందిన నిపుణులు చేయాలి. ఆర్ఓపీ అనేది అంధత్వానికి దారితీసే ఒక తీవ్రమైన సమస్య. శిశువులు పుట్టిన 2 నుంచి 3 నెలల్లోపు చూపు లేని వారైపోవచ్చు. కాబట్టి మీ దేశ మార్గదర్శకాల ప్రకారం నెలలు నిండకుండా పుట్టిన శిశువులందరూ పుట్టిన 20 నుండి 30 రోజుల్లోపు కంటి పరీక్ష చేయించుకోవాలి. ఇతర పుట్టుకతో వచ్చే లోపాలతో పుట్టిన శిశువులు, ఉదాహరణకు ఇంకాంటినెంటా పిగ్మెంటి లేదా వారికి ఏదైనా సిండ్రోమ్, జీవక్రియ సమస్య, జన్యుపరమైన సమస్య, ఎక్కువ వేళ్లు లేదా గుండె సమస్య వంటివి ఉంటే, ఏ సమస్య ఉన్నా సరే బిడ్డకు ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా కంటి పరీక్ష చేయించాలి. ఎందుకంటే చాలాసార్లు ఈ వ్యాధులతో కన్ను కూడా ప్రభావితమవుతుంది. కన్ను ఈ వ్యాధి నిర్ధారణకు ఒక ఆధారాన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గరి బంధువులు లేదా మేనమామలు వంటి వారికి చిన్నతనంలో లేదా యవ్వనంలో కంటి సమస్యలు ఉన్న కుటుంబ చరిత్ర ఉన్న శిశువులకు చాలా వివరమైన కంటి స్క్రీనింగ్ చేయించాలి. నిజానికి పెద్ద బిడ్డకు సమస్య ఉంటే తల్లిదండ్రులు తదుపరి గర్భం దాల్చడానికి ముందు లేదా గర్భధారణ సమయంలోనే డాక్టర్లతో మరింత వివరంగా చర్చించడం మంచిది. పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి రాకూడదని ఎదురు చూడడం కంటే ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న శిశువులు అంటే హెచ్ఐవి, వైరల్ ఇన్ఫెక్షన్, రుబెల్లా, సెప్టిసీమియా వంటి ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరిన వారికి 2 వారాలకు మించి ఐవీ లైన్ అంటే సెలైన్ పెట్టి ఉంటే వారి కంటి లోపల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది బయటకు తెలియకుండా ఉండిపోవచ్చు. కానీ సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. కాబట్టి ఈ పిల్లలను కూడా కంటి ఇన్ఫెక్షన్ల కోసం క్రమం తప్పకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారికి వివరమైన ఫండోస్కోపీ అవసరం. చివరిది కానీ ముఖ్యమైనది, కంటితో చూడని లేదా వస్తువులను అనుసరించని శిశువులు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా లేదా కళ్ళు పైకి కిందకి కదలడం, వనకడం లేదా పుట్టిన 6 వారాల తర్వాత పక్కలకు చూడడం వంటి అసాధారణ కంటి కదలికలు ఉన్న శిశువులు. నా బిడ్డ కంటిలో ఏదో తేడాగా ఉంది అని తల్లులు ఫిర్యాదు చేస్తే పిల్లలకు తప్పనిసరిగా ఫండోస్కోపీతో సహా వివరమైన కంటి స్క్రీనింగ్ చేయించాలి. మేం గమనించిన విషయం ఏమిటంటే డాక్టర్లతో సహా ఇతరుల కంటే నెలల ముందే తల్లులు కంటి సమస్యలను అనుమానించి గమనిస్తారు. ఈ వీడియో చాలా కళ్లను అంధత్వం నుంచి కాపాడడానికి సహాయపడుతుందని,
ఆరోగ్య కార్యకర్తలకు శిశువులలో ఉన్న సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే దయచేసి ఈ వీడియో చివరిలో అందించిన ఈమెయిల్ల ద్వారా మమ్మల్ని సంప్రదించండి. retina@lvpei.org, communications@lvpei.org.